ఇక ఏపీ మంత్రి రోజాకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని సొంత పార్టీ నేతలు అభ్యర్థన చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. పదవి కోసం 40 లక్షలు తీసుకున్నారన్న ఆరోపణలు ఓవైపు, ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని అభ్యర్థనలు మరోవైపు రోజాను ఇబ్బంది పెడతా ఉన్నాయి. మంత్రిగా మారిన నియోజకవర్గంలో ఆర్కే రోజా ఫీట్ మారలేదు. నిత్యం ఏదో ఒక సమస్యలు రోజును వింటాడుతూనే ఉంది. ఓవైపు టికెట్ పై ఇంతవరకు రోజాకు అధిష్టానం క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు సొంత పార్టీ నేతల నుంచి అనూహ్య రీతిలో ఎవరు ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. ఇక ప్రధానంగా కేజే కుమార్, కేజే శాంతి రెడ్డిల వారి చక్రపాణి రెడ్డిలు మాత్రమే ప్రధాన అసమ్మతి నేతలుగా రోజాకు ఎదురు తిరిగారు. అసమ్మతి నేతలను స్వయాన సీఎం జగన్మోహన్ రెడ్డి రోజాతో కలిపే ప్రయత్నం కూడా చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో రోజా ఒక్క మెట్టు కిందకు దిగి అసమ్మతి నేతలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఇక రోజా ఎమ్మెల్యే టికెట్ వ్యవహారంలోనూ కేజే కుమార్, కేజే శాంతి రెడ్డిలు, చక్రపాణి రెడ్డిలు తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికీ రోజాకు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ కేటాయించరాదనే విధంగా విజయవాడలో చక్రం తిప్పే ప్రయత్నం అయితే బలంగా చేస్తా ఉన్నారు అసమ్మతి నేతలు. దీంతో ఇన్ఛార్జీల 4వ జాబితాలో సైతం పార్టీ పెద్దలు నగరీ టికెట్ పై ప్రకటన విడుదల చేయలేదు. ఇదంతా ఓ లెక్క అయితే, రోజా వైపు నడిచిన వాళ్ళు సైతం ఆమెపై ధిక్కార స్వరాన్ని బలంగా వినిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు జెడ్పీటీసీలు రోజాపై అసమ్మతి రాగం అందుకొని స్వపక్షంలోనే శత్రుపక్షంగా మారారు. మంత్రి రోజా తమపై కక్ష సాధింపులకు వ్యవహరిస్తా ఉందని వ్యాఖ్యానం చేశారు. ఇదంతా ముందుగా జెడ్పీటీసీ సర్వసభ్య సమావేశంలో చర్చించారు కూడా. అనంతరం వారు మీడియా ముఖంగా కూడా ఆవేదన కూడా వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, నిండ్రా జెడ్పీటీసీ అయినటువంటి మల్లేశ్వరిలు కూడా మాట్లాడుతూ ఆమె టికెట్ను మార్చాలంటున్నారు. జెడ్పీటీసీలకు అయినటువంటి మాకు ఎలాంటి పవర్స్ ఉండవని, తమ హక్కులను రోజా కాల రాస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూడా వారు తీవ్ర పదజాలంతో విమర్శించడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలకు సైతం అడ్డుకుంటున్నారనేది విమర్శలు కూడా వారు చేస్తూ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జెడ్పీటీసీ భవనానికి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు తమకు కేటాయించలేదని కూడా ఆవేదన కూడా తెలిపారు. అభివృద్ధి పనులు కావాల్సినటువంటి నిధులను సైతము కేటాయించకపోవడం, జాప్యం చేస్తున్నారని కూడా వారు ఆరోపణలకు దిగారు. తమకు జరుగుతున్నటువంటి అన్యాయంపై ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కూడా నిలదీశామని జెడ్పీ చైర్మన్ గోవిందప్ప, శ్రీనివాసులు కూడా ఏమి చెప్పలేకపోయారని సీఎం జగనన్న మంత్రి రోజాకు టికెట్ ఇవ్వద్దని వారు బలంగా కోరుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు నగిరిలో చోటు చేసుకుంది. మళ్ళీ ఆమెకే టికెట్ ఇచ్చినట్టయితే ఓటము తప్పదంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యం